నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె నరసింహమూర్తి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, ఆదిత్య డిగ్రీ కాలేజ్, కాకినాడ. మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాకినాడ కళాశాలలో 2023-24 అకాడమిక్ ఇయర్లో బీఎస్సీ ఫిషరీస్, బీఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క బీఎస్సీ ఫిషరీస్, బీఎస్సీ ఆక్వాకల్చర్ ప్రత్యేకతలేంటి, కోర్సు యొక్క ప్రత్యేకతలేంటి? ఈ యొక్క బీఎస్సీ ఫిషరీస్ ఆక్వాకల్చర్ సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి చాలా వరకు ఆపర్చునిటీస్ అనేటువంటివి కలిగి ఉన్నాయండి. ఇటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అలాగే సొసైటీ అంటే ఓన్ ఎంటర్ప్రీనర్గా కూడా డెవలప్ అవ్వచ్చు. అయితే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి నైపుణ్యం గల వ్యక్తులను తయారు చేయటం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు మన భారతదేశంలో ఈ ఆక్వాకల్చర్, ఫిషరీస్ సంబంధించి ఇండస్ట్రీలో ఈ యొక్క నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు లేకపోవట, అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ యొక్క బీఎస్సీ ఫిషరీస్, బీఎస్సీ ఆక్వాకల్చర్ అనేటువంటి కోర్సులు ప్రవేశపెట్టడానికి ముందుకు రావడం జరిగింది. అయితే ఈ యొక్క సెక్టార్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ యొక్క చేపల పెంపకంలో కానీ చూస్తే మన భారతదేశము 3వ స్థానంలో ఉంది. అలాగే కల్చర్ సంబంధించి కల్చర్ సాగు విధానంలో 2వ స్థానంలో ఉంది. ఓవరాల్గా ప్రపంచ స్థాయిలో చైనా తర్వాత సెకండ్ స్థాయిలో మన భారతదేశం ఉండడం గమనార్హం. కాబట్టి మన జీడిపి విషయం కానీ చూసినట్లయితే మన ఇండియన్ కంట్రిబ్యూటింగ్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేటువంటిది 1.07% అనమాట. అలాగే 2030 సంవత్సరం గాను మన ఓవరాల్ చేపల పెంపకంలో కానీ చూసినట్లయితే ఆక్వా సాగు అనేటువంటిది 70% అనేటువంటిది అధిగమించడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. ఈ స్థాయిలో జరగాలంటే చాలా వరకు నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అవసరం ఎంతైనా ఉంది ఇండస్ట్రీకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బీఎస్సీ ఫిషరీస్, బీఎస్సీ ఆక్వాకల్చర్ అనేటువంటి కోర్సుల గురించి మాట్లాడుతున్నాం. బీఎస్సీ ఆక్వాకల్చర్, ఫిషరీస్ అంటే రెండునండి. అంటే ఫిషరీస్ని మనం 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే పట్టుబడి చేపలు అంటే క్యాప్చర్ ఫిషరీస్ అంటాం. క్యాప్చర్ ఫిషరీస్ అంటే పట్టుబడి చేపలు. మనం సహజ వాతావరణంలోకి వెళ్ళి అంటే సముద్రాలు కానీ, నదులు కానీ, సరస్సులలోకి వెళ్ళి మనం చేపలు పట్టుకునే విధానం క్యాప్చర్ ఫిషరీస్. దీన్ని పట్టుబడి చేపలు అంటారు. రెండవది కల్చర్ ఫిషరీస్, దీనినే ఆక్వాకల్చర్ అని కూడా అంటారు. జల సంవర్ధనం అంటారు తెలుగులో, మత్స్య సంవర్ధనం అని కూడా అంటారనమాట. దీన్ని ఏం చేస్తున్నామంటే మనం వాటర్ని ప్రిపేర్ చేసి, నీటిని ప్రిపేర్ చేసి, ఒక పాండ్లో ప్రిపేర్ చేసి మనకు కావలసిన చేపలు అంటే ఆర్థికంగా ఉపయోగపడాలి, వేగంగా పెరిగే చేపలను కానీ, రొయ్యలను కానీ మనం సేకరించి వాటిని గుడ్లు పొదిగి అటువంటి వాటిని మనం సంవర్ధనం చేస్తాం. దీన్ని జల సంవర్ధనం అని కూడా అంటాం. వీటిని ఆక్వాకల్చర్ అంటారనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. అంటే క్యాప్చర్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ అనమాట. క్యాప్చర్ ఫిషరీస్ అంటే సహజ వాతావరణంలో వెళ్ళి మనం పట్టుకుంటాం, పట్టుబడి చేపలు అంటాం. ఆక్వాకల్చర్ అంటే జల సంవర్ధనము లేదా మత్స్య సంవర్ధనము అంటాము. అంటే మనం స్వయంగా వాటర్ని ప్రిపేర్ చేసి వాటికి తగిన విధంగా ఆర్థికంగా వేగంగా పెరిగినటువంటి చేపలు లేదా రొయ్యల్ని మనం ఉత్పత్తి చేస్తామన్నమాట. అందుకే వీటిని ఆక్వాకల్చర్ అని అంటాం. అలాగే ఎలిజిబిలిటీ విషయానికి కానీ వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ బైపీసీ, అలాగే ఫిషరీస్ పాలిటెక్నిక్ లేదా డిప్లొమా ఫిషరీస్, అలాగే వొకేషనల్ ఫిషరీస్ సైన్స్ వాళ్ళు వీటికి ఎలిజిబిలిటీ అవుతారండి. అలాగే నెక్స్ట్ థింగ్ జాబ్ ఆపర్చునిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంటున్నాం దీని గురించే. ఎందుకంటే ఇండస్ట్రీకి చాలా అవసరం అన్నమాట. ఈ యొక్క ఆక్వా ఫిషరీస్ ఇండస్ట్రీకి ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, అలాగే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, చాలా వరకు ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉన్నాయి. దీనికి తగిన నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు లేకపోవడం అనమాట. అందుకు గాను మా ఈ సంస్థలో డెఫినెట్గా బీఎస్సీ ఫిషరీస్, బీఎస్సీ ఆక్వాకల్చర్ చదివినటువంటి విద్యార్థులకి ఈ యొక్క ల్యాబ్, అత్యాధునికమైనటువంటి ల్యాబ్ అనేటువంటిది కలుగు చేస్తున్నాం. అలాగే ఫీల్డ్ ట్రిప్స్ కానీ, ఇండస్ట్రియల్ విజిట్స్ కానీ పిల్లల చేత సందర్శించి కంపల్సరీగా వాళ్ళకి నైపుణ్యం గల వ్యక్తులుగా తీర్చిదిద్ది మంచి ఉద్యోగ అవకాశాలు అనేటువంటి కల్పించడం జరుగుతుంది.
అదే స్టేట్ గవర్నమెంట్లో మనం చూసినట్లయితే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ఏపీ చూసినట్లయితే ఫిషరీస్ అసిస్టెంట్స్, అలాగే అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్స్పెక్టర్స్, ల్యాబ్ అసిస్టెంట్స్ అనేటువంటి జాబ్స్ ఉంటున్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనం చూసినట్లయితే సిఎంఎఫ్ఆర్ఐ, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఎంపీడా మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, సిఐఎఫ్ఏ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, ఆర్జీసీఏ రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, నాక్సా నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్, ఎఫ్ఎస్ఐ ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా. ఇటువంటి వాటిల్లో మంచి జాబ్స్ అనేటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే నేను మాట్లాడేది. ఎందుకంటే ఇందులో టెక్నికల్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్, ల్యాబ్ అసిస్టెంట్స్, క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్స్ ఇటువంటి ఉద్యోగాలు అనేటువంటివి పొందవచ్చు. ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంబంధించి మనకి ఫస్ట్ సెమిస్టర్ నుంచే మనం ప్యారలల్గా విద్యార్థులకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ప్రత్యేకంగా. అలాగే ప్రైవేట్ సెక్టార్కి వచ్చినట్లయితే ఇందులో మనం చెప్పనవసరం లేదు, చాలా వరకు ప్రతిరోజు కూడా నోటిఫికేషన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఫీడ్ ఇండస్ట్రీస్, ఫిష్, ష్రింప్ అంటే చేపలు, రొయ్యలకు సంబంధించి ఫీడ్ ఇండస్ట్రీ నుంచి జాబ్స్ వస్తుంటాయి. అలాగే ప్రాసెసింగ్ యూనిట్స్, ష్రింప్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు, అలాగే ఫిష్, ష్రింప్ హ్యాచరీ యూనిట్లు, వీటిలో వీళ్ళకి టెక్నికల్ సేల్స్ ఆఫీసర్స్, అలాగే ప్రాజెక్ట్ మేనేజర్స్, రీజనల్ మేనేజర్స్, అలాగే ఫామ్ మేనేజర్స్ ఇటువంటి జాబ్స్ అనేటువంటివి ఉంటాయండి. వీటిలో ముఖ్యంగా 3,50,000 నుంచి అంటే సంవత్సరానికి గాను నేను చెప్తున్నాను 3,50,000 నుంచి అత్యధికంగా జీతభత్యాలు అనేటువంటివి 8 నుంచి 10 లక్షల వరకు సంవత్సరానికి జీతభత్యాలు అనేటువంటివి ఉంటాయండి. అంతేకాకుండా విద్యార్థులు ఉద్యోగాల మీద ఆధారపడకుండా స్వశక్తితో అంటే ఓన్ ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఓన్గా కూడా విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఈ కోర్సు ద్వారా చేయవచ్చండి. ఇందులో కూడా అధిక లాభాలు పొందవచ్చు. బీఎస్సీ ఫిషరీస్, బీఎస్సీ ఆక్వాకల్చర్ తర్వాత ఫర్దర్గా వీళ్ళు మాస్టర్స్ చేయాలనుకుంటే అటువంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో స్టేట్లో కూడా చాలా యూనివర్సిటీస్ ఎంఎస్సీ ఫిషరీ సైన్స్, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఫిషరీస్ రీసోర్స్ మేనేజ్మెంట్, ఎంఎస్సీ కోస్టల్ ఆక్వాకల్చర్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆఫ్టర్ ఎంఎస్సీ కానీ చూసినట్లయితే పరిశోధనలోకి వెళ్ళాలనుకుంటే అంటే రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటే, పిహెచ్డి చేయాలనుకుంటే అటువంటి అవకాశాలు కూడా మన యొక్క ఈ ఇండస్ట్రీలో చక్కగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే మన సంస్థలో మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాకినాడలో ఈ యొక్క బీఎస్సీ కానీ, బీఎస్సీ ఫిషరీస్ కానీ, బీఎస్సీ ఆక్వాకల్చర్ కానీ చేరి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.